నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే రాయలసీమ స్పెషల్ వగ్గాణి అలాగే బంగాళాదుంపతో బజ్జీ ప్రిపేరింగ్ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీరు కామెంట్స్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. దీనికైతే కావలసినవి మరమరాలు, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అందుట్లో ఓ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. అందుట్లోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దాంట్లోనే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వాటికైతే నేను మరమరాలు ఇలా వాటర్లో పోసి కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పిండేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకోవాలండి. వాటిని దుమ్మున్నా కానీ నీటిలో శుభ్రంగా కడిగేసుకుంటే ఫ్రెష్ అయిపోతాయి. శుభ్రంగా కడిగేసి నీట్గా పిండేసేయాలండి. పిండేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అవి అయితే పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గాక అందుట్లో ఒక కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు, టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందుట్లో మనం రుచి సరిపడా వేసేసుకోవచ్చండి సాల్ట్. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని కలుపుకోవాలి. అందులో స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కనుక ఒంటికి చాలా మంచిది. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. దీనికైతే కలర్కి మాత్రం పసుపే ముఖ్యమండి. ముఖ్యంగా పసుపు ఉండాలి. పచ్చిమిర్చి అయితే మన కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. అందుట్లో బాగా మగ్గాక ఒక కప్పు చింతపండు రసం పోసాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. రసం పీసుకు పోసుకోవాలి. అందుట్లో రసం తీసేసి అందుట్లో పోసి బాగా ఉడకపెట్టాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వగ్గాణికైతే నేను ఇలా పావు కప్పు అయితే పుట్నాల పప్పు తీసుకున్నానండి. పుట్నాల పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పైనగా గ్రైండ్ చేసుకోవాలండి. పులుసు అయితే దగ్గర పడుతూ ఉంది, ఉడికిపోయింది కనుక ఇప్పుడు పిండిన మరమరాల్లో వేసేసుకోవాలండి. అది వగ్గాణి అండి, రాయలసీమ స్పెషల్ వగ్గాణి. సూపర్ ఉంటుందండి. టిఫిన్ అని రోజు ఒకటే రకం తినకుండా ఇలా ఒక్కో రోజు ఒక్కో టైప్లో చేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఇందుట్లో పోసేసుకుని పులుసు అంతా కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసి నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. అడుక్కంటూ బాగా పులుసు అంతా మొత్తం మరమరాలంతటికి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని అందుట్లో పుట్నాల పౌడర్ వేసేసుకుని కలుపుకోవాలండి. మొత్తం ఈ పుట్నాల పౌడర్ తోటి రుచి వస్తుంది. ఉప్పు అలాగే పులుపు, పుట్నాల పౌడర్ అన్నీ కరెక్ట్గా ఉండాలండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దానికైతే నేను బంగాళాదుంప బజ్జీకి ప్రిపేరింగ్ అండి. పచ్చి శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి. అందుట్లో ఒక స్పూన్ వాము,
రుచికి సరిపడా సాల్టు, అలాగే చిటికెడు వంట సోడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇందులో వాటర్ వేసి కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనం బజ్జీ పిండి కంటెస్ట్లో చేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్లో బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. బంగాళదుంప బజ్జీలు సూపర్గా ఉంటాయండి. స్నాక్స్ అలాగే ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది, ఉదయం టిఫిన్కి బాగుంటుందండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజు ఒకటే రకం తినలేరు కాబట్టి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా బజ్జీలుగా ప్రిపేర్ చేస్తానండి. సూపర్ ఉందండి. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. చూడండి అదిరిందండి. కాంబినేషన్ అయితే అదిరింది. ఈ కాంబినేషన్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తిని కొద్దీ తినాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.